ఉండొచ్చు, అది మీలో ఉన్న శక్తి అయి ఉండొచ్చు, ధైర్యం అయి ఉండొచ్చు. ఏది ఖాళీ అయిపోయినా సరే ప్రభు అంటున్నాడు, పూర్ణ విశ్వాసం కలిగి ఉండి దేవుని కొరకు ఎదురు చూడండి. ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన నీ కొరకు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. అది ఎంత ఉన్నతంగా ఉంటుందంటే లోకమంతా చెప్పుకుంటారు, అతని పట్ల దేవుడు చూడు ఎంత అద్భుతాన్ని చేశాడు, అతని ఎదురు చూశాడు, దేవుడు ఎంత అద్భుతాన్ని చేశాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఎందుకనండి? ఆ రోజు వారు ఎదురు చూశారు, అద్భుతాన్ని చూశారు. ఈరోజు మనం ఎదురు చూద్దాం అద్భుతాన్ని. దేవుడు చేయబోతున్న, దేవుడు ఇవ్వబోతున్న నిర్ణీత కాలంలో తెరవబోతున్న ద్వారాల కొరకు ప్రభు వైపు చూస్తూ ఎదురు చూద్దాము. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మీరు ఎదురు చూస్తున్న వాటి కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడండి. యోసేపు జీవితంలో మనం చూస్తే వీళ్ళందరి పరిస్థితి ఒకటైతే, యోసేపుది ఎంత భయంకరమైందంటే, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అన్నల చేత అమ్మబడ్డాడు. ఇష్టమైన కొడుకు, ఫేవరెట్ సన్. ఎప్పుడైనా చూడండి, బాగా గారం పెట్టిన పిల్లల్ని సడన్ గా వాళ్ళని కొట్టినా తిట్టినా ఏం చేస్తారు? తట్టుకోలేరు కదా, బాగా ఏడుస్తారు, బాగా బాధపడతారు, తీసుకోలేరు. అలా బాగా గారాభంతో పెంచబడిన యోసేపు నాన్న ఇచ్చిన రంగురంగుల అంగీతో ఆడుకుంటూ చక్కగా అటు ఇటు తిరుగుతూ, ఒకసారి అన్నలకి వెళ్ళి క్యారేజ్ ఇచ్చిరా అని చెప్తే ఆ క్యారేజ్ పట్టుకుంటూ గెత్తుకుంటూ అన్నల దగ్గరికి వెళ్ళాడు, మా అన్నలకి ఇచ్చేద్దామని చెప్పి. అన్నలకి కోపం వచ్చింది, పగబట్టారంట, మరింత పగబట్టారు, మరింత పగబట్టిరి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు పగబట్టి తమ్ముడిని ఏం చేశారు? యోసేపును అంగీ లాగేసుకొని గోతులో వేసేసి, నువ్వు నాకన్నా మాకన్నా నువ్వు హెచ్చింపబడ్డావా? నీ దర్శనాలు ఏంటి? నీ కళలేంటి? నిజంగా కనుక నీకు వచ్చిన దర్శనం నిజమైతే, నీకు వచ్చిన కళ నిజమైతే, మేమెందుకు బయట ఉండి క్యారేజ్ తింటున్నావు? నువ్వెందుకు గోతులో ఉన్నావు? ఇటువంటి ప్రశ్నలు, హేళనలు చేస్తూ యోసేపును తన అన్నలే ఇలా చేసి తర్వాత బానిసగా ఏం చేశారు? అమ్మివేశారు యోసేపును. తండ్రి ఉండే ప్రాంతం లేదు, తెలిసిన వాళ్ళు లేని ప్రాంతం, బానిసగా అమ్మబడ్డాడు. గారభంగా పెంచబడిన యోసేపు బానిసగా అమ్మబడి కష్టపడి నమ్మకంగా పని చేస్తున్నా సరే, పొతిఫరు భార్య ఇతడు నన్ను పాడు చేయడానికి, నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్తే ఆ అంగీని కూడా, తన యొక్క అంగీని విడిచిపెట్టి ఆ పాపం నుండి పారిపోయాడు. పట్టబడి తర్వాత పట్టేసుకొని అన్యాయంగా ఇతడు ఇలా చేయబోయాడని చెప్పి ప్రిజన్లో వేశారండి. ఎంత బాధగా ఉంటుంది కదా, మనం చెయ్యని దానికి లోపల వేస్తే, మనం చెయ్యని దానికి మనల్ని బాధ పెడుతుంటే, నువ్వు ఇది చేసావు అని ఒకరు చెప్పిన దాన్ని బట్టి మనుషులందరూ నమ్ముతూ మనది తప్పు అనుకుంటుంటే ఎంత వేదనగా ఉంటుంది కదా, ఎక్కడ మొహం చూపించుకోవాలో తెలియదు కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపు దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకొని ఎదురు చూశాడండి. మన పరిస్థితి అలాంటిదైతే, మనుషులందరూ నన్ను అంటున్నారు కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ ప్రిజన్లో నేను ఊసలు కూరేసుకొని చచ్చిపోతాను అనుకునే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ యోసేపు అటువంటి పని చేయలేదు. ఏం చేశాడు? నా దేవుడు అనుమతించాడు అంటే, నా దేవుడు దర్శనమిచ్చాడు, ఆయన అనుమతించాడు అంటే మేలు కోసమే అని చెప్పి ఎదురు చూశాడు. అమ్మబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, నింద వేయబడ్డది. తర్వాత ఈ యొక్క ప్రిజన్లో ఉంచాడు. ఆ తర్వాత ఒక ఛాన్స్ వచ్చింది, లేకపోతే ఒక ప్రమోషన్కి ఛాన్స్ వచ్చింది. ప్రిజన్లోంచి బయటకు వెళ్ళడానికి, ఆ యొక్క చెరసాలలోంచి బయటకు వెళ్ళడానికి ఒక మార్గము తనకు తను సృష్టించుకోవడానికి యోసేపు ప్రయత్నిస్తూ, తన పక్కనున్న ఇద్దరు, ఆ బేకర్ అండ్ కప్ బేరర్ ఇద్దరు ఉన్నారు కదా, అయితే వారితో అంటున్నారు, ఎప్పుడైనా నిన్ను విడుదల చేస్తారు, ఇతని దర్శనం బట్టి నిన్ను విడుదల చేస్తారు, చేసినప్పుడు తిరిగి నాకు ఒక కృతజ్ఞతతో ఒక్క సహాయం చేసి పెట్టవా అంటే, ఆ కప్ అందించేవాడు, లేకపోతే ఫరోకు కప్ అందించే వ్యక్తి, అతని దర్శనం బట్టి, అతని గురించిన దర్శనం యోసేపుకి వచ్చినప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ చెప్తూ, నువ్వు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళిపోతావు, ఫరో దగ్గరికి వెళ్ళిపోతావు, మళ్ళా నువ్వు కప్ అందించే, లేకపోతే ఫరో తాగే పానమును అందించే జాబ్ నీకు మళ్ళీ వచ్చేస్తుంది. అయితే ఇది జరిగినప్పుడు నేను నీకు ఇది చెప్పాను కాబట్టి నాకు థ్యాంక్ఫుల్గా నువ్వు ఏం చేస్తావంటే, పలానా యోసేపు అనే ఒక అతను ఉన్నాడు, అతను అన్యాయంగా ఇలా చెరలో వేయబడ్డాడు, అతన్ని తీద్దామని రికమెండేషన్ కొంచెం ఇస్తావా అని చెప్పి యోసేపు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు? బయటకు వెళ్ళి, రికమెండేషన్ అంటే మన భాషలో నేను చెప్తున్నానండి, బయటకు వెళ్ళి కొంచెం ఇలా చెప్తావా అని చెప్పి అడిగినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? బయటకు వెళ్ళి మర్చిపోయాడు, యోసేపుని గురించి మర్చిపోయాడు. యోసేపు ఎదురు చూస్తున్నాడేమో, ఇప్పుడు వరకు ఎదురు చూశాను దర్శనం కోసం, అన్నయ్యలు అమ్మేసినా ఎదురు చూశాను, పొతిఫర్ భార్య నిందేసినా ఎదురు చూశాను, చెరసాల్లో వేసిన ఎదురు చూశాను, ఇదే నా సమయం, ఇంకా ఇతను బయటకు వెళ్ళగానే నా గురించి చెప్తాడు, నాకు విడుదల వస్తుంది, నేను మరలా హ్యాపీగా బ్రతకచ్చు, నాన్న దగ్గరకు వెళ్ళిపోవచ్చు, ఇలా అనేకమైన ఆశలు పెట్టుకొని యోసేపు ఎదురు చూస్తున్నాడు. బయటకు వెళ్ళి ఆ వ్యక్తి ఏం చేశాడు? మర్చిపోయాడు.
అప్పుడే ఏం చేయొచ్చు, నేను కూడా దేవుని వదిలేస్తాను, దేవుడు లేడు, దేవుడు ఉంటే కనుక ఇవన్నీ జరుగుతాయా, నేను అడ్జస్ట్ అయిపోతాను, దేవుడిని వదిలేస్తాను అనే మనలాంటి వాళ్ళు ఉంటారు. కానీ యోసేపు ఎదురు చూస్తున్నాడు. కొన్ని రోజులకి యోసేపుకు పిలుపు వచ్చింది. దర్శన భావం ఎవరు చెప్తారంటే, పలానా యోసేపు అనే వ్యక్తి ఉన్నాడండి అని చెప్పి జ్ఞాపకం వచ్చింది. ఆ వ్యక్తి చెప్తేనే నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ వ్యక్తి చెప్పాకే తిరిగి నా పట్ల వచ్చిన దర్శనం నెరవేరాకే నేను ఇక్కడ జాయిన్ అవ్వగలిగాను. ఇంకొకడికి మాత్రం హత్య చేశారు, ఇంకొకరిని మాత్రం చంపేశారు. ఆ యోసేపు ఉన్నాడండి రాజా, నీ యొక్క కళకు అతడు భావం చెప్తాడని చెప్పినప్పుడు యోసేపును ప్రిజన్లో ఉన్న వారిని ఎలా అయిపోతారండి, గడ్డాలు పెరిగిపోయి మురిగ్గా అయిపోతారు కదా. యోసేపును నీట్గా క్లీన్ చేసి శుభ్రపరిచి నీట్గా ట్రిమ్ చేసి గ్రూమ్ చేసి బయటికి తీసుకొచ్చారు. ఫరో ఎదురుగా తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క కళ భావం చెప్పినప్పుడు ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా ఫరో ఎవరిని నిలబెట్టాడండి? యోసేపును నిలబెట్టాడు. ఒకవేళ ఆ కప్పు అందించే వ్యక్తి జ్ఞాపకం చేసుకొని చెప్పేసి ఉంటే ముందే ఫరో పట్టించుకుంటాడా? అతనికి అవసరం ఏముంది? అతనికి దర్శనం ఇంకా రాలేదు, అతనికి అవసరం ఏం లేదు కాబట్టి పట్టించుకోడు. మహా అయితే నువ్వు కూడా ఒక కప్పు అందించయ్యా అని చెప్పి యోసేపును అక్కడ పెట్టుండొచ్చు. కానీ దేవుడు యోసేపు కొరకు ఉద్దేశించిన ఉద్దేశము ఎంత ఉన్నతమైనదైతే అంటే, యోసేపు కప్పు అందించాలని అనుకోలేదు, కానీ కప్పు అందుకొనే ప్రధానమంత్రిగా యోసేపుని నిలబెట్టాలని కోరుకున్నాడు. కాబట్టే దేవుడు యోసేపు జీవితంలో ఆలస్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీరు సేవ చేసి లేకపోతే ఇతరులకు సేవ చేసి ఎప్పుడు ఒకరి కింద బానిసగా ఉండే బ్రతుకు మీ కొరకు కావాలంటే దేవుని సమయం కోసం ఎదురు చూసే అవసరం లేదండి. కానీ అధిపతిగా ప్రధానమంత్రిగా యోసేపు నిలబెట్టబడాలి అంటే ఏం చేశాడు? ఎదురు చూశాడు. పేషెన్స్ కలిగి ఉండి విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఫ్రమ్ పిట్ టు ప్రిజన్ టు ప్యాలెస్ దేవుడు యోసేపును దీవించాడు. ఈరోజు మీరు చెరసాలలో ఉన్నారేమో, లేకపోతే బంధింపబడి ఉన్నారేమో, మనుషుల మాటలు చెప్తా కృంగిపోయి ప్రతి దినము చచ్చిపోయిన బావును అని మీ గురించి మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడండి. ఇది ఆఖరి కాదు, ఇది అంతము కాదు. ఓటమి యేసులో అంతము కాదండి. ఈరోజు ఓడిపోయారేమో, అది అంతము కాదు. ఎదురు చూడండి, మరి కొంతకాలంలోనే దేవుడు మీ పట్ల అద్భుతాన్ని చేయబోతున్నాడు. మీరు అనుకునే కాలంలో అది కాకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నిర్ణయించిన కాలంలో మీకు ఏది మేలో ఏది శ్రేష్టమో ఆ దినమున దేవుడు మీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. నమ్మితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?